గ్రేటర్ హైదరాబాద్ బల్దియాలో డివిజన్ల విభజన రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. బల్దియా ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్లో ఎన్ని డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు, అసలు ఏ ప్రాతిపదికన పునర్విభజన చేస్తున్నారనే అంశాలు ఆసక్తిగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ముగింపు దశలో డివిజన్ల పునర్విభజన. మొత్తం 204 డివిజన్ల ఏర్పాటు, 30,000 జనాభాకు ఒక డివిజన్. గ్రేటర్లో 73 లక్షల జనాభా. డివిజన్ల విభజన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత అభ్యంతరాల స్వీకరణ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 2009లో ఎన్నికైన పాలక మండలి గడువు 2014 డిసెంబర్లో ముగిసింది. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ వివరాలు తెలియజేయాలని, లేని పక్షంలో తామే తేదీని నిర్ణయిస్తామని హైకోర్టు హెచ్చరించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గ్రేటర్లో 204 వార్డులు విభజించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డివిజన్ల విభజన ప్రక్రియ చేరుకుంది. అయితే విపక్షాలు మాత్రం డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఏకపక్షంగా సాగుతుందని ఆరోపిస్తున్నాయి. డీలిమిటేషన్ విషయంలో ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ వాళ్ళు చెప్పినట్టుగా డీలిమిటేషన్ జరిగినట్టుగా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా పారదర్శకంగా ఏదైతే ఒక మేలురాయి వాళ్ళకు పద్ధతి 5 గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం చేయాలని మేము కోరాము. కొన్ని డివిజన్లలో 10,000 ఓట్లు కట్ చేయమంటే 15,000 ఓట్లు కట్ చేసి 5,000 ఓట్లు వేరే డివిజన్ నుంచి తీసుకెళ్ళపడం అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి దీంట్లో మొత్తం ఏదే పార్టీలు ఉన్నాయో ఉంది. దీంట్లో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఎంఎం పార్టీని అలయన్స్ అయిందో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి డీలిమిటేషన్ మోసాలను మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. దాన్ని ఖచ్చితంగా పారదర్శకంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాయకులకి రాజకీయ పార్టీకి లబ్ధి పొందడానికి కోసం వీళ్ళు పనిచేస్తున్నారని మా పార్టీ భావించింది. కాబట్టి డీలిమిటేషన్ ప్రాసెస్లో కూడా పదే సార్ మేము చెప్తా ఉన్నాం, మాకు చెప్పండి మీరు ఏ ఫార్ములా మీరు అడాప్ట్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు చేస్తున్నారు. వార్డ్స్ అన్నీ కూడా ఒకే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రావాలని మేము ఎప్పటి నుంచో వాదిస్తూ ఉన్నాం. కానీ మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వరు, మమ్మల్ని పిలవరు. ఏదైనా కూడా మీటింగ్ పిలిపించి అన్ని సక్రమంగా ఉన్నాయి, అన్ని బాగున్నాయని చూపిస్తూ ఎంతలా చూస్తే మాత్రం చాలా కుట్ర జరుగుతుంది. డివిజన్ల విభజన ప్రక్రియపై త్వరలోనే అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఏ గల్లీ ఏ డివిజన్లో చేరుతుందో, ఎక్కడి నుంచి రిజర్వేషన్ అనుకూలంగా ఉంటుందో లెక్కలు వేసుకోలేక తలలు పట్టుకున్నారు బల్దియా నేతలు. మొత్తానికి పునర్విభజన ప్రక్రియ ఎవరి తలరాతను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.